హాయ్ అండి, అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ ఈ వీడియో వచ్చేసి మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. నెల్లూరు ఫేమస్ గోంగూర రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బగారా రైస్లో కానివ్వండి, కిచిడీలో కానివ్వండి, బిర్యానీలో కానివ్వండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. అసలు మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కానివ్వండి, ఫంక్షన్లు కానివ్వండి, పండగలు కానివ్వండి, ఏదైనా సరే దావత్ జరగాలంటే ఈ రెసిపీ అయితే కంపల్సరీ చేసుకుంటామండి మేము. అంత టేస్టీగా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. ఓకే అండి, ఇక్కడైతే ఫస్ట్ గోంగూరని తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కావలసినవి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు తీసుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడు గోంగూర అంతా బౌల్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఆ కడాయి. ఓకే అండి, ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేసుకుందాం మనము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గోంగూరే పులుపు, టమాటాలు ఎందుకని అనుకుంటారు కదా, టమాటాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అసలు పులుపు అనేదే ఉండదండి. ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. ఎందుకంటే నేనైతే ఇక్కడ పెద్ద సైజు 4 టమాటాలు తీసుకున్నానండి. ఒక గుప్పెడంత పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు అవన్నీ వేసుకోవాలండి. 1 బై 1 అన్నీ వేసేసుకోవాలి ఒక్కసారి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ అసలు మీకు ఎవరికైనా తెలుసా తెలియదు అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. ఓకే అండి, ఇక్కడైతే మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ముందు కొద్దిగా వేసుకుందాం, ఒకవేళ మళ్ళీ సరిపోకుంటే వేసుకోవచ్చు. ఓకే అండి, 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. అంటే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఎండి కారం కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టిద్దామండి. బాగా ఉడకాలండి. గోంగూర మనం వేసిన పచ్చిమిర్చి, టమాటాలు అవన్నీ మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి చూడండి, బాగా ఉడికిపోయాయండి. మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, లేకుంటే అడుగంటుది. ఓకే అండి, ఇక్కడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1 స్పూను గరం మసాలా కూడా వేసుకున్నానండి. ధనియాల పౌడర్ అయినా సరే, గరం మసాలా అయినా సరే, ఏదో ఒకటి 1 స్పూన్ వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఓకే అండి, బాగా ఉడికిపోయింది చూడండి. మనం వేసిన వాటర్ కూడా బాగా ఎనికిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే బంద్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలండి చల్లారిన తర్వాత. ఓకే అండి, ఇక్కడైతే బాగా చల్లారిన తర్వాత నేనైతే చూడండి మెత్తగా ఎనుపుకున్నానండి. ఇలా పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలండి. మిక్సీకి వేసామనుకోండి మెత్తగా పేస్ట్లా అయిపోద్దండి. అంత టేస్ట్ ఏమి అనిపించదు, అది మెత్తగా గోరింటాకులాగా అనిపిస్తుందండి. ఇలా మనం పప్పు గుత్తితో ఎనుపుకుంటే జర ఒక్క ముక్కగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కోప్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, బాగా ఎర్రగా వేగింది. స్టవ్ అయితే బంద్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఎనుపుకున్న గోంగూరలో ఈ కోపు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్టీ టేస్టీ గోంగూర రెసిపీ రెడీ అయిపోయింది.